అమ్మానాన్నల్ని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు, దయచేసి మమ్మల్ని ఆదుకోగలరని ఆ యొక్క మనవి. దేశాన్ని రక్షించేందుకు యుద్ధ భూమిలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఓ జవాన్ తన కుటుంబం ఇబ్బందుల్లో ఉందని తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. సరిహద్దుల్లో తాను విధుల్లో ఉంటే సొంతూరులో తన తల్లిదండ్రులను బెదిరించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తన భూమిని కబ్జా చేశారని గోడు వెళ్లిపోసుకుంటున్నాడు. జమ్మూ కాశ్మీర్ లో విధుల్లో ఉన్న ఓ సైనికుడు తన బాధను చెప్పుకుంటూ విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. నమస్కారం, జై హింద్, జై జవాన్, జై కిసాన్. నా పేరు బి రామస్వామి. నేను జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్లో డ్యూటీ చేస్తున్నాను ప్రస్తుతానికి. మా విలేజ్ వచ్చేసి చౌదర్పల్లి, మండలం అక్బర్పేట్, భూంపల్లి, డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట్ డిస్టిక్, స్టేట్ తెలంగాణ. మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. మా ఫ్యామిలీ మెంబర్ మన అమ్మానాన్నల్ని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు విఆర్ఓ కావున మా భూమిని, మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు. దయచేసి మేము ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్లస్ ఆర్డీఓ గారి దగ్గరికి కూడా వెళ్ళాము, ఆర్డీఓ గారు కూడా మాకేం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము, కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు. దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మేము అందరినీ కూర్చున్నాం. ఈ వీడియోను ఎంత మందికి షేర్ చేసేంత వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్. మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు, దయచేసి మమ్మల్ని ఆదుకోగలరని ఆ యొక్క మనవి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చౌదర్పల్లి గ్రామానికి చెందిన రామస్వామి అనే జవాను బార్డర్ లో దేశ రక్షణలో నిమగ్నమై ఉండగా సొంతూరులో తన కుటుంబం కష్టాల్లో కూరుకుపోయిందని వాపోయాడు. గ్రామ పరిధిలోని అతని సొంత భూమిని స్థానిక విఆర్ఓ సోదరుడు అక్రమంగా ఆక్రమించుకుంటున్నాడంటూ రామస్వామి కన్నీటి పర్యంతమవుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. రామస్వామి దేశ సరిహద్దుల్లో అహర్నిశలు శ్రమిస్తుండగా అతని తల్లిదండ్రులు మాత్రం సొంత భూమిని కాపాడుకునేందుకు పోరాడుతున్నారని, విఆర్ఓ సోదరుడు వారిని బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి భూమిని కబ్జా చేసినట్టు ఆరోపించాడు. ఈ అన్యాయం పైన ఇప్పటికే ఎంఆర్ఓ, ఆర్డీఓతో పాటు కలెక్టర్ దృష్టికి కూడా పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం మాత్రం లేదని, ఎవరూ పట్టించుకోలేదని వాపోయాడు. న్యాయం కోసం ఎదురు చూస్తూ తన భూమిని తనకు తిరిగిప్పించాలని, ఊరిలో ఉన్న తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని జవాన్ వేడుకుంటున్నాడు. తన వీడియో సీఎం రేవంత్ రెడ్డి వరకు చేరే వరకు షేర్ చేయాలని కోరుకుంటున్నాడు జవాన్ రామస్వామి. అయితే దేశం కోసం యుద్ధ భూమిలో పోరాడుతున్న జవాన్లకు తమ సొంతూళ్లలో ఎలాంటి అన్యాయాలు జరుగుతుండటం శోచనీయం. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక జవాన్ కూడా తన భూమి కోసం ఇలాంటి వీడియోనే విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది మర్చిపోకముందే ఇప్పుడు తెలంగాణకు చెందిన జవాన్ కూడా ఇలాంటి ఆవేదన వ్యక్తం చేస్తుండటం అందరినీ ఆలోచింపజేస్తోంది. జవాన్ రామస్వామి వీడియో పైన మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. మన సరిహద్దులను కాపాడుతున్న ఒక సైనికుడు ఇలాంటి దురదృష్టకర సంఘటనను ఎదుర్కోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని, ఈ విషయం పైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ ను హరీష్ రావు అభ్యర్థించారు. దేశం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా ఒడ్డి పోరాడుతున్న జవాన్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం బాధాకరమని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటన దేశం కోసం తమ జీవితాలను అంకితం చేసే జవాన్ల పట్ల సమాజం వ్యవహరిస్తున్న తీరుపైన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశం కోసం సర్వస్వం త్యాగం చేస్తున్న జవాన్కు జరిగిన ఈ అన్యాయం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. మరి ఈ ఘటనపైన తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.